ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే టాపిక్ అనేది ఒక చిన్న కోతి గురించి జరుగుతుంది. తన పేరు పంచ్. 2025 జూలై 26న జన్మించింది. ఆ పంచ్ పుట్టగానే తన తల్లి దూరం కొట్టేసింది. ఆ పంచ్‌కి అయితే అసలు తల్లి అంటే ఏంటి, ఆ తల్లి ప్రేమ అంటే ఏంటో కూడా తెలీదు. ఒక్కసారిగా ఒంటరి అయిపోయింది అన్నట్టు, ఎవరు లేరని చెప్పేసి. వేరే కోతులు కూడా తనని బాగా ఇబ్బంది పెట్టేది, టార్చర్ పెట్టేది. తన దగ్గరికి వెళ్తే చాలు దూరం కొట్టేసి, కరిచి ఇలా దూరం కొట్టేసేది అన్నట్టు. సో తను ఒంటరిగా అయిపోయింది. ఎప్పుడైతే జూలో, అంటే ఇది జూలో జరిగింది అన్నట్టు, జపాన్కి చెందిన అది ప్లేస్, జూలో జరిగింది. ఎప్పుడైతే వాళ్ళకి ఫుడ్ పెట్టే అతను పర్సన్ ఉంటాడు కదా, అతను రాగానే అతని దగ్గరికి వెళ్ళేసి కొంచెం సేఫ్టీ లాగా ఫీల్ అయ్యేది అన్నట్టు. అంటే ఇతను ఏమనకపోతుండే కదా, ఒక నమ్మకమైన వ్యక్తిలాగా ఉంటుండే. అతను ఫుడ్ పెట్టడానికి వస్తుంటాడు అన్నట్టు, మార్నింగ్ ఈవినింగ్ అలా వస్తుంటాడు. అతను వెళ్ళగానే అతని మీద ఎక్కేసి ఎంత చాలా మంచిగా అనిపించింది. ఇట్లా చూడగానే ఒక నమ్మకమైన పర్సన్ వచ్చాడు అని చెప్పేసి వెళ్ళి ఎక్కి కూర్చొని అలా తిరుగుతుంటుంది అన్నట్టు. సో అతను ఒకసారి ఒక డాల్ అనేది ఇచ్చాడు. అంటే ఒంటరిగా ఉంది కదా, ఎవరు దగ్గర తీయట్లేదు కదా అని చెప్పేసి ఒక డాల్ అనేది ఇచ్చాడు. అది ఒక కోతి రూపంలో ఉంది, ఒక డాల్ లాగా. ఆ చిన్న కోతి పంచ్ అనేది ఏమనుకుందంటే, ఇంకా నాకు ఇదే తోడుగా ఉంది అని చెప్పేసి హగ్ చేసుకునేది, ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ టాయ్ని అనేది తీసుకెళ్లేది, తనకు ఫుడ్ తినిపించేది, ఇంకా అవన్నీ చేస్తుండే అన్నట్టు. అసలు ఎవ్వరు కూడా దగ్గరికి తీయడం లేదు ఈ కోతిని. అందరూ గొడవ పెట్టుకొని దూరం కొట్టేవాళ్ళే. చాలా బాధేసింది ఒక సర్టెన్ టైంలో కూడా. ఎప్పుడైతే ఇతను వస్తాడో అప్పుడే అతను హ్యాపీగా ఫీల్ అయ్యి, నమ్మకంగా ఫీల్ అయ్యేది. నా వ్యక్తి వచ్చాడని అట్లా ఫీల్ అయ్యేది అన్నట్టు. ఇది ప్రజెంట్ స్టోరీ అయితే ట్రెండింగ్ అవుతుంది. ఇది జపాన్లో జరిగింది. అండ్ రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే, వేరే కోతులు కూడా ఇతని దగ్గరికి తీసాయి అని ఒక న్యూస్ అయితే వచ్చింది. ఇది స్టోరీ. నేను క్లియర్గా చెప్తాను, ఏదైనా కూడా మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి.